మన మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఐపీఓకి అప్లై చేస్తున్నాం. ఓ కంపెనీ ఏంటంటే ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే టైంలో ఏంటంటే ఐపీఓకి రావడం జరుగుతుంది. ఈ ఐపీఓ ద్వారా మనకి షేర్లు ఇస్తుంది, మన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు బిజినెస్ చేయడం జరుగుతుంది. అయితే ఎలా అప్లై చేయాలి అనేది ఒక షార్ట్కట్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ధన్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో మార్కెట్స్ అనే సెక్షన్ ఉంది ఈ టాప్ కార్నర్లో. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జనరల్గా అంటే లైవ్ మార్కెట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన స్కానర్ రావడం జరుగుతుంది, స్క్రీనింగ్ అనమాట మొత్తం కూడా. మనకి ఇది అవసరం లేదు. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఐపీఓ సెక్షన్ ఉంది. నేనేం చేస్తున్నాను, డైరెక్ట్గా ఐపీఓ సెక్షన్ మీద క్లిక్ చేశాను. అయితే మనకి ఇక్కడ ఓపెన్ ఫర్ బిడ్ 5 ప్రస్తుతం రెడీగా ఉన్నాయి. ఈ 5లో కూడా మనం ఏంటంటే ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి ఎస్ఎంఈ అని కనిపిస్తుంది కదా, దీని అర్థం ఏంటంటే స్మాల్ అండ్ మిడ్ సైజు కంపెనీస్ అనమాట. ఇవి అంటే ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి. సో వీటిల్లో మనం అప్లై చేయాలంటే ఏంటంటే పెద్ద పెద్ద క్యాపిటల్ అనేది కావాలి. ఇక్కడ లాట్ సైజు 600 చూపిస్తుంది, అంటే మనం 600 క్వాంటిటీ బై చేయాలి. దానికి కావాల్సిన అమౌంట్ వచ్చేసరికి 1,11,600 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే బై చేస్తాం, దాని తర్వాత ఇండివిజువల్ షేర్స్ అమ్మలేం, మళ్ళీ 600 షేర్సే అమ్మగలం అనమాట. ఓకే, ఎనీహౌ ఇది కొంచెం పెద్ద అమౌంట్. సో ఇక్కడ మనకి చూడండి నోవా అగ్రిటెక్ అని ఉంది. దీంట్లో 14,235 రూపాయలు మనకి సరిపోద్ది అనమాట ఉంటే. ఇదైతే ప్రస్తుతం అప్లై చేద్దాం. అసలు వీళ్ళు ఏం చేస్తారు, ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు, ఈ డేట్ ఏంటి, ఇష్యూ సైజ్ అన్నీ కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు. అయితే నేను స్పెసిఫిక్గా దీన్ని అబ్జర్వ్ చేస్తుంటాను. టోటల్గా చూడండి 34 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే దీనికి కొద్దిగా డిమాండ్ ఉంది కాబట్టే చాలామంది దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మనకు క్లారిటీ రావడం జరిగింది. ఎనీహౌ ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఒక యారో ఉంది కదా, ఈ యారో మీద నేను క్లిక్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే బిడ్ వేస్తున్నా. అయితే ఇక్కడ కట్ ఆఫ్ ప్రైస్ అని ఉంది కదా రైట్ సైడు, దీని అర్థం ఏంటంటే మ్యాక్స్ ప్రైస్ తీసుకుంటుంది. సో దీనికి మ్యాక్స్ ప్రైస్ అంటే ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ మనం చూసినప్పుడు ఈ యొక్క పర్టికులర్ నోవా అగ్రిటెక్ ఐపీఓ అనేది 39 రూపాయల నుంచి 41 రూపాయల మధ్యలో మనం బిడ్డింగ్ అనేది వేసుకోవచ్చు. 39 రూపాయల కంటే తక్కువ వేయకూడదు, 41 కంటే కూడా ఎక్కువ వేయకూడదు. ఓకేనా? ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ అంటే మ్యాక్స్ ప్రైస్ 41 అనమాట, అది తీసేసుకుంటే 39. ఇక్కడ మన ఇష్టం 38 పెడితే తీసుకోదు యాక్చువల్గా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ చేస్తుంటే కూడా 39కి 41కి మధ్యలోనే ప్లేస్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. ఓకే, కట్ ఆఫ్ పెడితే 41 కదా. నేనేం చేస్తున్నాను 39కి 1 పెట్టాను. ఓకే, ఇట్లా మనం 3 బిట్స్ దాకా తీసుకోవచ్చు అనమాట, మల్టిపుల్ బిట్స్ అనేది తీసుకోవచ్చు. అంటే ఏంటి, ఒకలాటికి అప్లై చేస్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకలాటికి అప్లై చేస్తున్నాం, బట్ డిఫరెంట్ ప్రైసెస్ అనమాట. ఒకటి 39 దగ్గర అప్లై చేస్తున్నాను, సెకండ్ది ఫర్ ఎగ్జాంపుల్ 40 దగ్గర అప్లై చేస్తున్నా, అండ్ థర్డ్ది నేనేం చేస్తున్నానంటే మ్యాక్స్ ప్రైస్ ఎంత ఉంది 41, కానీ నాకు కావాలి కాబట్టి డిమాండ్ ఉంది కదా, అందుకని నేను ఫర్ ఎగ్జాంపుల్ 45కు పెడుతున్నాను. ఓకేనా? చూద్దాం ఇది తీసుకుంటుందా లేదని. యాక్చువల్గా అయితే తీసుకోదు. ఇక్కడ చూడండి 39 అనేది మినిమం ప్రైసు, మ్యాక్స్ 41, 40 పెట్టే మధ్యలో ఉంది కాబట్టి ఈ రెండు యాక్సెప్ట్ చేస్తుంది. ఇది అవుట్ ఆఫ్ ద బ్యాండ్ అనమాట. సో అందుకని నేను ప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ ఎర్రర్ రావడం జరిగింది. చూడండి 39, 41కి మధ్యలోనే బిడ్స్ అనేది పార్టిసిపేట్ చేయాలని చెప్తుంది. అయితే నేనేం చేస్తున్నాను అంటే 41 అనేది పెడుతున్నాను అనమాట. ఓకేనా? ఒకలాటికి ఇదంతా కూడాను. ఇప్పుడు మనం మినిమం మ్యాక్సిమం 2 బిడ్స్ వేసాం. మ్యాక్స్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్కి ఎంత షేర్లు మల్టిప్లై చేసి ఎంత వస్తుందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది, 14,965. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ప్లేస్ బిడ్ ఫర్ ఐపీఓ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఇది నా యూపీఐ అడ్రస్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, మన మొబైల్లో యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో ఓపెన్ అవుతుంది అనమాట, అంటే ఎనేబుల్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఫోన్పే. సో ఎప్పుడైతే మనం దాన్ని యాక్సెప్ట్ చేసామో ఆటోమేటిక్గా ఏంటంటే మనం బిడ్కి అప్లై చేసినట్టే అర్థం అనమాట. సో బిడ్లో డిమాండ్ అండ్ సప్లైని బట్టి రావటం రాకపోవటం అనేది డిసైడ్ చేయబడుతుంది. బట్ ఇదైతే ప్రొసీజర్. ఈ విధంగా మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద సింపుల్గా ఐపీఓకి అప్లై అయితే చేసుకోవచ్చు. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. డెఫినెట్గా ఏంటంటే మంచి క్వాలిటీ కాంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.